కొన్నిసార్లు మనం దేవుణ్ణి ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాం. దేవా, ఇది నాకు కావాలి, దయచేసి ఇది జరిగించు తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ రోజులు గడిచే కొద్దీ సమాధానం రాకపోవడంతో దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అని మనం అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయడం కాదు, నీకోసం ఇంకా మంచిదేదో సిద్ధం చేస్తున్నాడు. బైబిల్లో యోసేపు జీవితాన్ని చూస్తే అతను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. తన సొంత వాళ్ళే అతన్ని అమ్మేశారు. అతను చేయని తప్పుకు జైలుకు వెళ్ళాడు. అప్పుడు చూసే వాళ్ళకి దేవుడు యోసేపుని మర్చిపోయాడు, విడిచిపెట్టాడు అనిపించవచ్చు. కానీ దేవుడు ఆలస్యం చేశాడు, కానీ విడిచిపెట్టలేదు. సరైన సమయంలో అదే యోసేపుని ఐగుప్తు దేశానికి అధిపతిగా నిలబెట్టాడు. అప్పుడు యోసేపుకి అర్థమై ఉంటుంది, దేవుడు తన ప్రార్థనలకు నో చెప్పలేదు. వెయిట్, నేను ఇంకా గొప్పది సిద్ధం చేస్తున్నాను అన్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకి కావాల్సింది రాకపోవచ్చు, కానీ అది మన జీవితానికి ముగింపు కాదు. దేవుడు నీకు ఇది ఇవ్వట్లేదంటే నీకు అది చాలా తక్కువని, అంతకంటే గొప్పదేదో సిద్ధపరుస్తున్నాడని అర్థం. కాబట్టి ఆలస్యాన్ని చూసి నమ్మకం కోల్పోవద్దు. దేవుని సమయం ఎప్పుడూ సరైనదే.